నమస్కారం. ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకి స్వాగతం. మనం ప్రతిరోజు చేసే ప్రార్థనల్లో, ధ్యానాల్లో ఒకే ఒక నమ్మకం ఉంటుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎప్పుడూ తప్పు చేయడు అని. మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తే అది మన కర్మ అని సరిపెట్టుకుంటాం. మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడిని క్షమించమని వేడుకుంటాం. కానీ ఎప్పుడైనా మీ మనసులో ఈ ప్రశ్న మెదిలిందా? అసలు ఈ సృష్టికి మూలమైన ఆ దైవమే తప్పు చేస్తే అని. వినడానికి ఇది విడ్డూరంగా, కొంతమందికి ఇది అపచారంగా అనిపించవచ్చు. కానీ లాజిక్ మరియు స్పిరిచువాలిటీ కలిసిన చోట ఇలాంటి లోతైన ప్రశ్నలు పుడుతుంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒకవేళ దేవుడు తప్పు చేస్తే ఆ సృష్టి ఎలా ఉంటుంది, పురాణాలు దీని గురించి ఏం చెబుతున్నాయి, విజ్ఞాన శాస్త్రం మరియు తత్వశాస్త్రం ఈ అంశాన్ని ఎలా చూస్తాయో చాలా వివరంగా చర్చించుకుందాం. చాప్టర్ 1, అసలు తప్పు అంటే ఏమిటి? దేవుడు తప్పు చేయడం గురించి మాట్లాడే ముందు అసలు తప్పు అంటే ఏమిటో మనం నిర్వచించుకోవాలి. సాధారణంగా మనిషి విషయంలో ఒక పని అనుకున్నట్లు జరగకపోయినా లేదా ఆ పని వల్ల ఎవరికైనా హాని కలిగినా దాన్ని తప్పు అంటాం. కానీ దేవుడి విషయంలో ఇది వర్తిస్తుందా? దేవుడు ఒక ప్రణాళికతో ఈ విశ్వాన్ని సృష్టించాడని మనం నమ్మితే ఆ ప్రణాళికలో లోపం ఉండవచ్చా? ఉదాహరణకు, ఒక చిన్నారికి అకాల మరణం సంభవించినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యంలో వేల మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు మనం దేవుడికి కళ్ళు లేవా, ఇది దేవుడు చేసిన తప్పు కాదా అని ప్రశ్నిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన దృష్టిలో అది తప్పు, కానీ ప్రకృతి దృష్టిలో అది ఒక మార్పు లేదా సమతుల్యత. ఈ అధ్యాయంలో మనం మనిషి యొక్క పరిజ్ఞానం మరియు దైవత్వం యొక్క అనంతమైన జ్ఞానం మధ్య ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. చాప్టర్ 2, పురాణాల్లోని ఉదాహరణలు. మన ప్రాచీన పురాణాలను పరిశీలిస్తే దేవుళ్ళు కూడా కొన్నిసార్లు చిక్కుల్లో పడటం, వారి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలగడం మనం చూస్తాం. ఉదాహరణకు భస్మాసురుడి కథ. శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చాడు, అది శివుడికే ముప్పుగా మారింది. అంటే ఇక్కడ శివుడు తప్పు చేశాడా? ఒక భక్తుడి తపస్సును మెచ్చి వరం ఇవ్వడం దేవుడి ధర్మం. కానీ ఆ వరం వల్ల లోకానికే ముప్పు వాటిల్లినప్పుడు విష్ణువు మోహిని రూపంలో వచ్చి దాన్ని సరిదిద్దాడు. ఇక్కడ ఒక దైవం చేసిన పనిని మరో దైవం సరిదిద్దడంలా కనిపిస్తుంది. రెండవ ఉదాహరణ, రామాయణంలో రాముడి నిర్ణయాలు. సీతమ్మను అడవికి పంపడం రాముడు చేసిన తప్ప? ఒక భర్తగా అది తప్పు అనిపించవచ్చు, కానీ ఒక రాజుగా ధర్మ రక్షణ కోసం ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం అది. ఈ కథలన్నీ మనకు ఏం చెబుతున్నాయి? దేవుడు చేసే ప్రతి పని వెనుక ఒక కారణం ఉంటుంది. మనకు ఆ సమయంలో అది తప్పుగా అనిపించినా అది కాలక్రమేణా ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. చాప్టర్ 3, ఒకవేళ దేవుడు నిజంగా పొరపాటు చేస్తే. ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్లోకి వద్దాం. ఒకవేళ దేవుడు నిజంగానే ఒక క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే ఏమవుతుంది? విశ్వం అనేది ఒక అత్యంత ఖచ్చితమైన గణితం మీద ఆధారపడి ఉంది. భూమి సూర్యుడికి ఉండాల్సిన దూరం కంటే కొంచెం దగ్గరగా ఉన్నా మనం మాడిపోతాం, కొంచెం దూరంగా ఉన్నా మనం గడ్డ కట్టుకొని పోతాం. భౌతిక అస్థిరత, గురుత్వాకర్షణ శక్తిలో చిన్న తేడా వచ్చినా గ్రహాలు ఒకదానినొకటి ఢీకొంటాయి, నక్షత్రాలు పేలిపోతాయి. అంటే దేవుడు చేసే చిన్న పొరపాటు ఈ విశ్వాన్నే అంతం చేయగలదు. ధర్మగ్లాని, మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసం చెరిగిపోతుంది. న్యాయం చేసే దేవుడే తప్పు చేస్తే ఇక మనిషికి నీతి అనే దానిపై నమ్మకం పోతుంది. కానీ ఇక్కడ ఒక విరుద్ధమైన ఆలోచన ఉంది. ఒకవేళ దేవుడు తప్పు చేస్తే ఆ తప్పును గుర్తించే శక్తి మనిషికి ఉంటుందా? మనం దేవుడి సృష్టిలో ఒక భాగమైనప్పుడు ఆయన చేసిన తప్పును కూడా మనం సహజం అనే అనుకుంటాం తప్ప అది తప్పు అని గుర్తించలేకపోవచ్చు. చాప్టర్ 4, దేవుడు వర్సెస్ ప్రకృతి నియమాలు. చాలామంది తత్వవేత్తల ప్రకారం దేవుడు అంటే ఒక ఆకారం ఉన్న వ్యక్తి కాదు, దేవుడు అంటే ఒక నియమం అంటాం. నియమాలు తప్పు చేస్తాయా? ఉదాహరణకు, నిప్పు మీద చేయి పెడితే కాలుతుంది, అది నిప్పు చేసే తప్పు కాదు, అది
దాని స్వభావం. అలాగే ఈ సృష్టిలో జరిగే జనన మరణాలు, సుఖదుఖాలు అన్నీ కొన్ని నియమాల ప్రకారం జరుగుతాయి. దేవుడిని తప్పుపడుతున్నామంటే మనం ఆ నియమాలను అర్థం చేసుకోలేకపోతున్నామని అర్థం. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే పనుల ఫలితమే మనకు అందుతుంది. ఇందులో దేవుడి పాత్ర కేవలం ఒక సాక్షిగా మాత్రమే ఉంటుంది. చాప్టర్ 5, మనిషి సృష్టించుకున్న దేవుడు. మనం దేవుడిని మనలాగే ఆలోచించే ఒక వ్యక్తిగా ఊహించుకుంటాం. అందుకే మనలాగే దేవుడు కూడా కోపగించుకుంటాడని, సంతోషిస్తాడని, తప్పులు చేస్తాడని అనుకుంటాం. కానీ నిజమైన దైవత్వం వీటన్నిటికీ అతీతం. ప్రశ్నించడం, దేవుడిని ప్రశ్నించడం తప్పు కాదు. ఇది ప్రాచీన కాలం నుండి మన భారతీయ సంస్కృతిలో దేవుడితో వాదించడం, దేవుడిని నిలదీయడం ఉంది. భక్త మార్కండేయుడు యముడితోనే పోరాడాడు. బాధ్యత, మన జీవితంలో జరిగే ప్రతి తప్పును దేవుడి ఖాతాలో వేయడం మన బాధ్యత రాహిత్యం అవుతుంది. దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తం ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను ఉపయోగించి మనం తప్పులు చేసి దేవుడిని నిందించడం ఎంతవరకు సమంజసం? చివరిగా, దేవుడు తప్పు చేస్తే అనే ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది. ఒకవేళ దేవుడు తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దడానికి ఆయన మళ్ళీ మన రూపంలోనే వస్తాడు. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆత్మ కూడా ఆ పరమాత్మ అంశే. మనకు అర్థం కాని విషయాలను ఇది దేవుడి తప్పు అని పిలవడం కంటే ఆ సంఘటన నుండి మనం ఏం నేర్చుకోవాలో ఆలోచించడం ముఖ్యం. దేవుడు పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ ఈ సృష్టి ఒక అద్భుతమైన ప్రవాహం. అందులో ప్రతి చిన్న పొరపాటు కూడా ఒక పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. బహుశా దేవుడు తప్పు చేయకపోవచ్చు, కానీ మన బాధ వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోలేని మనమే దాన్ని దేవుడు తప్పు అని పిలుస్తున్నామేమో. మీకు ఏమనిపిస్తుంది? దేవుడు ఎప్పుడైనా మీ విషయంలో తప్పు చేశాడని మీకు అనిపించిందా? లేదా ఆ తర్వాత ఆ తప్పు వెనుక ఉన్న గొప్ప ప్రణాళిక మీకు అర్థమైందా? మీ అభిప్రాయాలను, అనుభవాలను కింద కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలోచింపజేసే అంశాల కోసం మా ఛానల్ ఇన్స్పైర్ వేదికకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.